Hi friends, welcome back to our channel. Today we can discuss the topic ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఇది వచ్చేసి ఫస్ట్ యూనిట్ వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ కండక్షన్ యూనిట్ నుంచి డెరైవ్ ది జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ ఫర్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టంలోని జనరల్ హీట్ కండక్షన్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇందులో ఆర్ పై జెడ్ అనే కోఆర్డినేట్ సిస్టమ్ మనం తీసుకున్నాము. ఇది ఆర్ డైరెక్షన్ మనకి ఇండికేట్ చేస్తుంది, ఇది పై డైరెక్షన్, ఇది జెడ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క డయాగ్రామ్ కనుక మీకు అర్థమైనట్లయితే ఈ యొక్క డెరివేషన్ మొత్తం కూడా మీరు ఈజీగా అయితే సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకే ఈ యొక్క డయాగ్రామ్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే మనం ఆర్ డైరెక్షన్కి ప్యారలల్గా అంటే ఇక్కడ ఈ యొక్క డైరెక్షన్కి మనం ప్యారలల్గా హీట్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క హీట్ని నేను ఆర్ క్యూ సఫిక్స్ ఆర్ కింద అయితే తీసుకుంటాను. అలాగే ఇది ఫస్ట్ సర్ఫేస్ కింద తీసుకున్నట్లయితే ఈ యొక్క సర్ఫేస్ని సెకండ్ సర్ఫేస్ కింద నేను తీసుకుంటాను. ఇక్కడ హీట్ ఎంత డిస్టెన్స్ అయితే ఫ్లో అవుతుందో దీన్ని నేను డిఆర్ కింద అయితే తీసుకుంటాను. అలాగే ఇక్కడ హీట్ అనేది రిలీవ్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ నుంచి సెకండ్ సర్ఫేస్లో నుంచి హీట్ అనేది రిలీవ్ అవుతుంది. దీన్ని క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ కింద అయితే నేను తీసుకుంటాను. అలాగే ఇక్కడ ఏంటంటే ఇది జెడ్ డైరెక్షన్లో హీట్ కండక్ట్ చేసినప్పుడు అంటే జెడ్ డైరెక్షన్కి ప్యారలల్గా మనం ఈ యొక్క ఎలిమెంట్ నుంచి హీట్ అనేది కండక్ట్ చేయలేదు, దీన్ని క్యూ సఫిక్స్ జెడ్ కింద అయితే తీసుకుంటాను. అలాగే ఇక్కడ నుంచి ఈ యొక్క హీట్ ఫ్లో ఎంతైతే అయిందో దీన్ని డీజెడ్ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను ఈ యొక్క డిస్టెన్స్ని. అలాగే ఇక్కడ హీట్ అనేది రిలీవ్ అయిన హీట్ వచ్చేసి మనకి క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డీజెడ్. ఇక్కడ థర్డ్ సర్ఫేస్ నుంచి హీట్ అనేది ఫోర్త్ సర్ఫేస్కి ఫ్లో అయ్యింది, ఇక్కడ ఫోర్త్ సర్ఫేస్ నుంచి రిలీవ్ అయిందనమాట హీటు. అలాగే జెడ్ డైరెక్షన్ మనం ఇక్కడ పై డైరెక్షన్లో హీట్ అనేది మనం తీసుకున్నట్లయితే చూసారు కదా, ఇది పై డైరెక్షన్. ఈ యొక్క డైరెక్షన్కి ప్యారలల్గా హీట్ అనేది మనం కండక్ట్ చేసాం, దీన్ని క్యూ సఫిక్స్ పై కింద అయితే తీసుకుంటాం. ఈ యొక్క రిలీవ్ అయిన హీట్ ఏదైతే ఉందో దీన్ని క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై ఈ విధంగా అయితే తీసుకుంటాం. ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఆర్డి పై కింద అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ యొక్క సర్ఫేస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఫిఫ్త్ సర్ఫేస్ కింద మనం తీసుకున్నట్లయితే ఇది రిలీవ్ అయ్యే సర్ఫేస్ ఏదైతే ఉందో అది సిక్స్త్ సర్ఫేస్ కింద మనం తీసుకోవాలి. ఈ యొక్క సిక్స్త్ సర్ఫేస్ నుంచి హీట్ అనేది రిలీవ్ అవుతుంది. ఓకే, ఈ యొక్క డయాగ్రామ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్కి థియరిటికల్ హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ టు ది ఎలిమెంట్ పెర్ యూనిట్ టైం అంటే ఒక యూనిట్ టైంలో ఈ యొక్క ఎలిమెంట్లోని ఎంత హీట్ అయితే ఆర్ పై జెడ్ డైరెక్షన్లో మనం కండక్ట్ చేసామో ఈ యొక్క హీట్ ప్లస్ హీట్ జనరేటెడ్ ఇన్సైడ్ ది ఎలిమెంట్ పెర్ యూనిట్ టైం అంటే ఒక యూనిట్ టైంలో ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎలిమెంట్లోని జనరేట్ అయిన హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీటు నెట్ అమౌంట్ ఆఫ్ హీటు జనరేట్ అయిన హీటు యాడ్ చేయగా వచ్చే వాల్యూ రేట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ది ఎలిమెంట్ అంటే ఈ యొక్క ఎలిమెంట్లో స్టోర్ అయిన ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ని మనం ఏ విధంగా తీసుకొచ్చంటే రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ మైనస్ రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ అవుట్ అంటే ఈ యొక్క ఎలిమెంట్ గుండా మనం ఎంత హీట్ అయితే కండక్ట్ చేసామో ఆ యొక్క హీట్లో నుంచి టోటల్ రిలీవ్ అయిన హీట్ ఏదైతే ఉందో ఆ యొక్క హీట్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఆ వచ్చిన వాల్యూ అనేది నెట్ అమౌంట్ ఆఫ్ హీట్కి ఈక్వల్గా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క హీట్ జనరేటర్ని క్యూ సఫిక్స్ జిఈఎన్ అనే లెటర్తో అయితే ఇండికేట్ చేసుకున్నాను. అలాగే ఎనర్జీ స్టోర్ని ఈ సఫిక్స్ ఎస్టీ కింద అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద కన్సిడర్ చేసుకున్నాను. అయితే నెక్స్ట్ ఏంటంటే ఇన్ ది ఆర్ డైరెక్షన్ పై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్లో నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యొక్క హీట్ యొక్క ఈ డెరివేషన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హీట్ కండక్షన్ ఇన్ స్మాల్ ఆర్ రేడియల్ డైరెక్షన్, స్మాల్ ఆర్ లేదా రేడియల్ డైరెక్షన్, ఈ యొక్క స్మాల్ ఆర్ డైరెక్షన్నే మనం రేడియల్ డైరెక్షన్ అని కూడా అంటాము. అయితే ఈ యొక్క ఆర్ డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్షన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ది హీట్ ఎంటరింగ్ ఇన్ టు ది ఎలిమెంట్ ఇన్ రేడియల్ డైరెక్షన్ అంటే రేడియల్ డైరెక్షన్లో హీట్ ఎంటరింగ్ దగ్గర క్యూ సఫిక్స్ ఆర్ కింద అయితే తీసుకున్నాము. దీన్నే నేను
క్యూ సఫిక్స్ ఆర్ అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనకి ఏంటంటే క్యూ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ ఏరియా ఇంటూ టీ బై ఎక్స్. ఈ విధంగా అయితే మనకి ఫార్ములా అయితే తెలుసు. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఆర్ డైరెక్షన్లో అయితే మనం హీట్ అనేది కండక్ట్ చేసాము కాబట్టి క్యూ సఫిక్స్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ ఏరియా ఇంటూ టీ బై ఆర్. ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏరియా ఏ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం క్యూ సఫిక్స్ ఆర్ అనేది ఆర్ డైరెక్షన్లో హీట్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డైరెక్షన్ మనం కన్సిడర్ చేయకూడదు, ఈ యొక్క లెంత్ని. ఇప్పుడు ఏరియా ఏ ఈక్వల్స్ టు డీజెడ్ ఇంటూ ఆర్డీపై కింద అయితే తీసుకోవాలి. డీజెడ్ ఇంటూ ఆర్డీపై ఈ విధంగా అయితే తీసుకుంటాం. ఈ యొక్క వాల్యూ నేను ఈ యొక్క ఈక్వేషన్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మైనస్ కే ఇంటూ ఏరియా డీజెడ్ ఇంటూ ఆర్డీపై టీ బై ఆర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే తీసుకుంటాను నేను. అలాగే ఇక్కడ మనకి ఏంటి, హీట్ లివింగ్ ది ఎలిమెంట్ ఇన్ రేడియల్ డైరెక్షన్. మళ్ళీ మనం ఏంటంటే రేడియల్ డైరెక్షన్లో హీట్ అనేది రిలీవ్ అయిన దగ్గర ఏ విధంగా ఉందో తీసుకుందాం. లివింగ్ అయిన దగ్గర అంటే ఈ యొక్క బాడీ ఈ యొక్క ఎలిమెంట్ నుంచి విడిచి వెళ్ళినప్పుడు క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్. చూడండి, క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ కింద అయితే ఇక్కడ లివింగ్ అయిన హీట్ని అయితే మనం తీసుకున్నాము. క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ ఈక్వల్స్ టు క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ బై ఆర్ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్ ఈ యొక్క డిస్టెన్స్. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే నేను కన్సిడర్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి నెట్ రేట్ ఆఫ్ హీట్ కండక్టెడ్ ఇన్ రేడియల్ డైరెక్షన్ అంటే ఈ యొక్క రేడియల్ డైరెక్షన్లో టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత అయితే కండక్ట్ చేసామో ఆ హీట్ కావాలి. అంటే ఈ యొక్క ఇనీషియల్గా కండక్ట్ చేసిన హీట్లో నుంచి లివింగ్ అయిన హీట్ని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే క్యూ సఫిక్స్ ఆర్ మైనస్ ఇక్కడ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ అంటే ఇదే కదా, క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ బై ఆర్ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. ఈ యొక్క వాల్యూ మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మైనస్తో నేను ఈ యొక్క బ్రాకెట్లో ఉన్న వాల్యూని నేను మల్టిప్లై చేస్తాను. క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ ఇంటూ మైనస్ బై ఆర్ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ క్యూ సఫిక్స్ ఆర్కి మైనస్ క్యూ సఫిక్స్ ఆర్కి క్యాన్సిల్ చేస్తాం. మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాను నేను. మైనస్ బై ఆర్ ఇంటూ క్యూ సఫిక్స్ ఆర్ ఇంటూ డిఆర్. నాకు ఈ యొక్క వాల్యూ అయితే మిగిలింది. ఇప్పుడు ఏంటంటే నాకు క్యూ సఫిక్స్ ఆర్ వాల్యూ ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేశాను. మైనస్ క్యూ సఫిక్స్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ కే ఇంటూ డీజెడ్ ఇంటూ ఆర్డీపై ఇంటూ టీ బై ఆర్. ఈ యొక్క వాల్యూ ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. బై ఆర్ ఇంటూ మైనస్ కే ఇంటూ డీజెడ్ ఇంటూ ఆర్డీపై ఇంటూ టీ బై ఆర్ ఇంటూ డిఆర్. చూడండి, ఈ యొక్క క్యూ సఫిక్స్ ఆర్ వాల్యూ మాత్రమే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. మిగిలిన 2 వాల్యూలు ఎలా ఉన్నాయో అలాగే తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ బ్రాకెట్లో నుంచి బయటికి తీసి తెచ్చుకుంటాను. కే ఇంటూ డీజెడ్ ఇంటూ డిపై ఇంటూ ఇక్కడ డిఆర్ ఉంది కదా, ఈ యొక్క డిఆర్ ఇప్పుడు బై ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ బై ఆర్. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఈ యొక్క ఈక్వేషన్ అనేది ఏ రూపంలో కనబడుతుందంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఫామ్లో అయితే నాకు కనబడుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవీ ఫామ్లో ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ ఈక్వల్స్ టు యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. ఈ యొక్క ఫార్ములా మాదిరి ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. చూడండి, దీన్ని ఆర్ని యూ అనుకుంటాను, టీ బై ఆర్ని వి అనుకుంటాను.
అదే ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ చూడండి, కే ఇంటూ డీజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్. ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా మాదిరి నేను రాసుకుంటాను. యు అంటే ఏంటి మనకి ఆర్ ఇంటూ డి బై డిఎక్స్ అంటే డో బై డో ఆర్. వి వాల్యూ అంటే మనకి ఇక్కడ డో టీ బై డో ఆర్, ఇక్కడ డో టీ బై డో ఆర్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకుంటాను. వి వాల్యూ మనం ఇక్కడ ఈ యొక్క వి వాల్యూ రాసుకుంటాం. ఇక్కడ చూడండి, డో టీ బై డో ఆర్ ఇంటూ డో బై డో ఆర్ ఇంటూ యూ వాల్యూ, యూ ఏంటి వాల్యూ స్మాల్ ఆర్. ఈ విధంగా అయితే నేను రాసుకుంటాను. ఇప్పుడు ఈ యొక్క డో ఆర్ బై డో ఆర్కి క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాను. చూడండి, కే ఇంటూ డీజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్, ఆర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ ప్లస్ డో టీ బై డో ఆర్. ఈ విధంగా అయితే రాసుకుంటాను. ఇక్కడ నాకు ఏంటంటే ఈ యొక్క ఈక్వేషన్ని ఆర్ని కామన్గా తీస్తాను అనమాట. చూడండి, ఇక్కడ ఆర్ని కామన్గా తీస్తే కే ఇంటూ డీజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్. ఇక్కడ ఆర్ని కామన్గా తీస్తే ఆర్ అనేది బయటకు వస్తుంది బ్రాకెట్లో నుంచి. ఇక్కడ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ ప్లస్ ఇక్కడ ఆర్ లేదు, నేను ఆర్ని కామన్గా తీసానంటే ఇక్కడ 1/r అనేది రాసుకుంటాను. 1/r డో టీ బై డో ఆర్. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క ఈక్వేషన్ని నేను 2 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను. ఓకేనా? ఇక్కడ మనం చేసిన ఈ యొక్క స్టెప్ రైటా రాంగో చెక్ చేసుకోవడం ఎలాగంటే, ఇక్కడ ఆర్ని కామన్గా తీసాం, ఇదే ఆర్తో మళ్ళీ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ రావాలి. ఇక్కడ ఆర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ చేస్తే ఆర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ వస్తుంది. ఇక్కడ మల్టిప్లై చేసాం అనుకో ఆర్తో, ఆర్కి క్యాన్సిల్ అయిపోయి డో టీ బై డో ఆర్ అనేది మిగులుతుంది. అంటే మనం చేసిన స్టెప్ రైట్ అనేసి అయితే నేను చెప్తున్నాను. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే నేను కన్సిడర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఇది పై డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే హీట్ కండక్షన్ ఇన్ పై ఆర్ టాంజెన్షియల్ డైరెక్షన్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ మనకి పై డైరెక్షన్ అనేది కనబడుతుంది. ఈ యొక్క డైరెక్షన్నే మనం పై డైరెక్షన్ లేదా టాంజెన్షియల్ డైరెక్షన్ అనేసి అయితే పిలుస్తాం ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క టాంజెన్షియల్ డైరెక్షన్లో హీట్ అనేది కండక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను లాస్ట్ టైము ఆర్ డైరెక్షన్లో ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేశాను, నెట్ అమౌంట్ ఆఫ్ హీట్. అదేవిధంగా ఇప్పుడు పై డైరెక్షన్లో హీట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాము, నెట్ అమౌంట్ ఆఫ్ హీట్. నేను ఆర్ డైరెక్షన్లో తీసుకున్న విధంగా ఏరియా ఫార్ములాస్ ఒక్కటే మారుతాయి. చూడండి, అలాగే ఈ యొక్క డో టీ బై ఆర్ డిపై అంటే ఇది టెంపరేచర్ గ్రేడియంట్ వాల్యూ, అలాగే ఏరియా వాల్యూస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. చూడండి, ఇక్కడ మైనస్ కే ఇంటూ ఫస్ట్ ఏంటంటే ది హీట్ ఎంటరింగ్ ఇంటూ ది ఎలిమెంట్ ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్. అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో చూడండి, ఈ యొక్క పై డైరెక్షన్లో హీట్ ఎంటరింగ్ అయినప్పుడు క్యూ సఫిక్స్ పై కింద అయితే తీసుకున్నాను. అలాగే అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మైనస్ కే ఇంటూ ఏ ఇంటూ డో టీ బై ఆర్ డిపై అనేది మనకి తెలుసు. ఏంటంటే ఇది అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనకి ఈ యొక్క ఈక్వేషన్ అనేది తీసుకున్నాము. అయితే ఇక్కడ ఏరియా ఫార్ములా ఏ విధంగా రాసుకున్నామంటే, ఇక్కడ మనం పై డైరెక్షన్లో తీసుకున్నప్పుడు హీట్ అనేది పై డైరెక్షన్లో కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు ఏరియాలో. అంటే డీజెడ్ ఇంటూ డిఆర్ కింద అయితే మనం ఏరియా తీసుకుంటాం. చూడండి, ఏరియా ప్లేస్లో ఈ యొక్క డీజెడ్ ఇంటూ డిఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మైనస్ కే ఇంటూ డీజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా డో టీ బై ఆర్ డిపై అంటే టెంపరేచర్ గ్రేడియంట్ వాల్యూ కూడా నేను తీసుకున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే కన్సిడర్ చేసుకున్నాను. అలాగే హీట్ లివింగ్ ఫ్రమ్ ది ఎలిమెంట్ ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్ అంటే టాంజెన్షియల్ డైరెక్షన్లో హీట్ అనేది లివింగ్ అయినప్పుడు చూడండి, క్యూ సఫిక్స్ పై ప్లస్ డిపై ఇది మనకి లివింగ్ అయ్యే హీటు అయితే ఈక్వల్స్ టు క్యూ సఫిక్స్ పై ప్లస్ డో బై ఆర్ డో పై క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్డిపై. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే నేను తీసుకున్నాను, లివింగ్ అయ్యే దగ్గర హీటు.
చూసారు కదా. ఇప్పుడు నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇన్ ది పై ఆర్ టాంజెన్షియల్ డైరెక్షన్లో నాకు కావాలి. ఇప్పుడు పై డైరెక్షన్లో లేదా టాంజెన్షియల్ డైరెక్షన్లో నేను నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే నాకు ఎంటరింగ్ దగ్గర హీట్లో నుంచి, అంటే కండక్ట్ చేసిన హీట్లో నుంచి ఎక్కడైతే లివింగ్ అయిన హీట్ ఉందో ఆ యొక్క లివింగ్ అయిన హీట్ని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తే నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వస్తుంది. అంటే క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్. ఇక్కడ క్యూ ఇన్ అంటే క్యూ సఫిక్స్ పై మైనస్ క్యూ అవుట్ అంటే క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై. ఈ యొక్క వాల్యూని నేను సబ్స్ట్రాక్ట్ చేస్తాను. క్యూ సఫిక్స్ పై, ఇక్కడ క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై అంటే క్యూ సఫిక్స్ పై ఇంటూ ఈ యొక్క వాల్యూ అనేది నేను ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, మైనస్ క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై వాల్యూ వేస్తాను. క్యూ సఫిక్స్ పై ప్లస్ డో బై ఆర్ డో పై ఇంటూ క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్డి పై. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ యొక్క మైనస్తోని నేను ఈ యొక్క బ్రాకెట్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేస్తాను. చూడండి, క్యూ సఫిక్స్ పై ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ క్యూ సఫిక్స్ పై, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ డో బై ఆర్ డో పై ఇంటూ క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్డి పై. ఈ విధంగా అయితే తీసుకుంటాను నేను. ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇక్కడ ప్లస్ క్యూ సఫిక్స్ పై ఇంటూ మైనస్ క్యూ సఫిక్స్ పై ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకుంటాను. డో బై ఆర్ డో పై ఇంటూ క్యూ సఫిక్స్ పై ఇంటూ ఆర్డి పై. ఇక్కడ నాకు క్యూ సఫిక్స్ పై వాల్యూ అనేది నాకు తెలుసు. చూడండి, మైనస్కే ఈ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. క్యూ సఫిక్స్ పై వాల్యూ మైనస్ డో బై ఆర్ డో పై ఇంటూ మైనస్ కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ డో టీ బై ఆర్డి పై ఇంటూ ఈ యొక్క ఆర్డి పై వాల్యూ అనేది నేను రాసుకుంటాను. ఆర్ డో పై. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ బ్రాకెట్లో నుంచి బయటికి తీసుకెళ్తాను. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ బయటికి తీసుకెళ్తాను. మైనస్ కే ప్లస్ కే డిజెడ్ డిఆర్ ఇంటూ ఇక్కడ ఆర్డి పై ఉంది కదా, ఆర్డి పై. ఇక్కడ మిగిలిన వాల్యూ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుందాం. డో బై ఆర్ డో పై ఇంటూ డో టీ బై ఆర్ డో పై. అయితే ఇక్కడ ఆర్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఈక్వల్స్ టు కే డిజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ డి పై. ఇప్పుడు డో బై ఆర్ డో పై, ఇక్కడ 1/r ఇంటూ డో టీ బై డో పై కింద అయితే నేను రాసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ అనేది కామన్గా తీస్తాను. ఇక్కడ నుంచి కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ డి పై. ఇక్కడ ఆర్ అనేది కామన్గా తీస్తే ఇక్కడ నాకు ఏంటంటే డో బై డో పై 1/r² ఇంటూ డో టీ బై డో పై. ఈ విధంగా అయితే నాకు వాల్యూ వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఆర్ అనేది ఇక్కడ 1/r² అలా వచ్చింది, ఇక్కడ ఆర్ అలా వచ్చిందని మనకి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆర్ని మనం మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఈ యొక్క వాల్యూతో మల్టిప్లై చేసినట్లయితే మనకి సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు ఆర్తో మల్టిప్లై చేస్తే r² ఆర్కి క్యాన్సిల్ అయితే మళ్ళీ సేమ్ వాల్యూ అనేది మనకు వస్తుంది. అంటే మనం చేసిన స్టెప్ రైట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ యొక్క స్టెప్ రైట్ అనేసి అయితే మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈక్వల్స్ టు కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ డి పై ఇంటూ ఆర్ డో బై ఇక్కడ ఏంటంటే 1/r² ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్. ఈ విధంగా నేను రాసుకుంటున్నాను. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను హీటు ఆర్ డైరెక్షన్లో కండక్ట్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ చేశాను నెట్ అమౌంట్ ఆఫ్ హీటు. అలాగే పై డైరెక్షన్లో కూడా కండక్ట్ చేసినప్పుడు నేను ఫైండ్ అవుట్ చేశాను.
అయితే ఇప్పుడు నేను ఏంటంటే జెడ్ డైరెక్షన్లో కండక్ట్ చేసినప్పుడు హీటు ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే హీట్ కండక్షన్ ఇన్ జెడ్ ఆర్ యాక్సియల్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఈ యొక్క లైన్ అనేది మనకి జెడ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కదా. ఈ యొక్క జెడ్ డైరెక్షన్నే మనం యాక్సియల్ డైరెక్షన్ లేదా జెడ్ డైరెక్షన్ అనేసి అయితే పిలుస్తాము. అయితే ఈ యొక్క డైరెక్షన్ గుండా హీట్ అనేది కండక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ది హీట్ ఎంటరింగ్ ఇంటూ ది ఎలిమెంట్ ఇన్ యాక్సియల్ డైరెక్షన్ అంటే యాక్సియల్ డైరెక్షన్లోని హీట్ అనేది ఎంటరింగ్ అయినప్పుడు చూడండి, ఈ యాక్సియల్ డైరెక్షన్లో హీట్ అనేది ఎంటరింగ్ దగ్గర క్యూ సఫిక్స్ జెడ్ కింద అయితే తీసుకున్నాము. ఈ యొక్క క్యూ సఫిక్స్ జెడ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం మనం ఈ యొక్క ఈక్వేషన్స్ నేను ఎందుకంటే ముందుగా తీసుకున్నాను, వీడియో అనేది లెంతీ కాకుండా ఉండడం కోసం నేను ఈ యొక్క ఈక్వేషన్స్ ముందుగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే మీరైతే డెరైవ్ చేయాలి. ఏ విధంగా డెరైవ్ చేసినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఏంటంటే ఇప్పుడు క్యూ సఫిక్స్ జెడ్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ ఇంటూ డోటీ బై డో జెడ్. ఇది మనకి తెలుసు, అకార్డింగ్ టు ది ఫోరియర్స్ లా ప్రకారం రాసుకున్నామని. ఇక్కడ ఏంటంటే ఈక్వల్స్ టు కే ఏరియా ఫార్ములా అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా పై డైరెక్షన్లో, ఆర్ డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్లో మనకి ఏరియా వాల్యూ అలాగే టెంపరేచర్ గ్రేడియంట్ వాల్యూలు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఏరియా వాల్యూ వచ్చేసి ఇప్పుడు మనం జెడ్ డైరెక్షన్లో మనం హీట్ అనేది కండక్ట్ చేస్తే ఈ యొక్క డైరెక్షన్లోని ఈ యొక్క లెంత్ అనేది కన్సిడర్ చేయకూడదు అనమాట. డీజెడ్ అనే లెంత్ అనేది కన్సిడర్ చేయకుండా డిఆర్ ఇంటూ ఆర్డీపై కింద అయితే తీసుకోవాలి ఏరియా. చూడండి, ఈ యొక్క వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఏరియా ప్లేస్లో డోటీ బై డో జెడ్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 కింద అయితే తీసుకున్నాను. అయితే ది రేట్ ఆఫ్ హీట్ లివింగ్ ఫ్రమ్ ది ఎలిమెంట్ ఇన్ యాక్సియల్ డైరెక్షన్ అంటే యాక్సియల్ డైరెక్షన్లో మనకి లివింగ్ అయ్యే హీట్ ఏదైతే ఉందో అది క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డీజెడ్ కింద అయితే తీసుకున్నాము. చూసారు కదా, క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డీజెడ్ ఈక్వల్స్ టు క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డో బై డో జెడ్ క్యూ సఫిక్స్ జెడ్ ఇంటూ డీజెడ్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 కింద అయితే నేను తీసుకున్నాను లివింగ్ అయ్యే దగ్గర హీటు. అయితే నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కావాలి ఇన్ ది జెడ్ డైరెక్షన్లో నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ కావాలంటే నేను ఇక్కడ కండక్ట్ చేసిన హీట్లో నుంచి ఇక్కడ లివింగ్ అయ్యే హీట్ని నేను సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. అంటే చూడండి, ఎంటరింగ్ అయ్యే హీట్ మనకి క్యూ సఫిక్స్ జెడ్ ఈక్వల్స్ టు మైనస్ లివింగ్ అయ్యే హీట్ ఏంటి మనకి క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డీజెడ్ ఈక్వల్స్ టు క్యూ సఫిక్స్ జెడ్. ఇక్కడ మనకి క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డీజెడ్ వాల్యూ ఇక్కడ మనకి ఇచ్చాడు. చూడండి, మైనస్ క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ క్యూ సఫిక్స్ జెడ్ ఇంటూ డీజెడ్. ఈ విధంగా అయితే తీసుకుంటాము. అయితే ఈ యొక్క మైనస్తోని ఈ యొక్క టోటల్ వాల్యూ నేను మల్టిప్లై చేస్తాను అనమాట. చూడండి, క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ డో బై డో జెడ్ క్యూ సఫిక్స్ జెడ్ ఇంటూ డీజెడ్. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇక్కడ ప్లస్ క్యూ సఫిక్స్ జెడ్కి మైనస్ క్యూ సఫిక్స్ జెడ్కి క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ నేను రాసుకుంటాను డో బై డో జెడ్ ఇంటూ క్యూ సఫిక్స్ జెడ్ ఇంటూ డీజెడ్. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు క్యూ సఫిక్స్ జెడ్ వాల్యూ అనేది నాకు ఇక్కడ తెలుసు. ఈ యొక్క వాల్యూ అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను ఈక్వేషన్లో. మైనస్ కే ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్డీపై ఇంటూ డోటీ బై డో జెడ్ ఇంటూ డీజెడ్. చూడండి, ఇక్కడ డీజెడ్ ఉంది కదా, ఇంటూ డీజెడ్. ఈ విధంగా అయితే తీసుకుంటాను. ఇప్పుడు నాకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది. చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ బయటికి తీసుకొస్తాను. కే ఇంటూ డిఆర్ ఇంటూ డీపై ఇంటూ డీజెడ్ ఇంటూ డో బై ఆర్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ డో టీ బై డో జెడ్. ఇక్కడ ఈ యొక్క వాల్యూ డిఫరెన్సియేషన్ చేస్తే మనకి ఏటవుతుంది, కే ఇంటూ డిఆర్ ఇంటూ డీపై ఇంటూ
dz ఇంటూ ఆర్ డో స్కేర్ టీ బై డో జెడ్ స్కేర్. ఈ విధంగా అయితే మనకి వాల్యూ వస్తుంది, అంతే కదా. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 4 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు నాకు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్, టోటల్ నెట్ అమౌంట్ ఆఫ్ హీటు ఆర్పైజెడ్ డైరెక్షన్లో కండక్ట్ చేసిన హీట్ అనేది కావాలి. ఆర్పైజెడ్ డైరెక్షన్స్లోనే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అనేవి తీసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఆర్ డైరెక్షన్లో మనకి ఏంటి, క్యూ సఫిక్స్ ఆర్ మైనస్ క్యూ సఫిక్స్ ఆర్ ప్లస్ డిఆర్ ప్లస్ క్యూ సఫిక్స్, నెక్స్ట్ ఏంటి పై డైరెక్షన్లో చేసాము. పై డైరెక్షన్లో మనకు వచ్చింది ఏంటి, క్యూ సఫిక్స్ పై మైనస్ క్యూ సఫిక్స్ పై ప్లస్ డి పై. అలాగే ఇన్ ది జెడ్ డైరెక్షన్లో మనకు వచ్చిన వాల్యూ క్యూ సఫిక్స్ జెడ్ మైనస్ క్యూ సఫిక్స్ జెడ్ ప్లస్ డిజెడ్. ఈ విధంగా అయితే మనం తీసుకుంటాము. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్లో మనకి ఏవైతే వచ్చాయో ఆ ఈక్వేషన్స్ అయితే రాసుకున్నాము. చూడండి, మనకి ఆర్ డైరెక్షన్లో వచ్చిన ఈక్వేషను ఇన్ ది ఆర్ డైరెక్షన్ కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ ప్లస్ 1/r డో టీ బై డో ఆర్. ఈ విధంగా అయితే మనకి ఇది ఆర్ డైరెక్షన్లో అయితే వచ్చింది. ప్లస్ ఇది పై డైరెక్షన్లో మనం అయితే తీసుకుందాము. నెక్స్ట్ ఇది పై డైరెక్షన్ కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిఆర్ ఇంటూ డిపై ఇంటూ ఆర్ 1/r ఆర్ స్కేర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో పై స్కేర్. ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క పై డైరెక్షన్లో అయితే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఇది జెడ్ డైరెక్షన్లో మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇక్కడ రాసుకున్నాము. కే ఇంటూ డిఆర్ ఇంటూ డిపై ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డో స్కేర్ టీ బై డో జెడ్ స్కేర్. ఈ విధంగా అయితే మనకి పై ఆర్ డైరెక్షన్, అలాగే పై డైరెక్షన్, అలాగే జెడ్ డైరెక్షన్లో మనకి నెట్ రేట్ ఆఫ్ హీట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో కామన్గా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి తెచ్చుకుందాం. కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్ ఇంటూ ఆర్. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో అది రాసుకుందాం. డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ ప్లస్ 1/r ఇంటూ డో టీ బై డో ఆర్, అలాగే ప్లస్ 1/r స్కేర్ డో స్కేర్ టీ బై డో పై స్కేర్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డో స్కేర్ టీ బై డో జెడ్ స్కేర్ అనే వాల్యూ ఉంది. డో స్కేర్ టీ బై డో జెడ్ స్కేర్. ఈ విధంగా అయితే మనకి ఈక్వేషన్ అయితే వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 5 కింద అయితే తీసుకుంటాము. ఓకే, మనకి ఈక్వేషన్ నెంబర్ 5 అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే హీట్ జనరేటెడ్ విత్ ఇన్ ది ఎలిమెంట్, అంటే హీట్ అనేది జనరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు వరకు మనం ఏంటంటే నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు హీట్ జనరేటెడ్ ఫైండ్ అవుట్ చేస్తాము. చూడండి, లెట్ స్మాల్ క్యూ ఈక్వల్స్ టు ది రేట్ ఆఫ్ హీట్ జనరేటెడ్ పర్ యూనిట్ వాల్యూమ్, అంటే ఒక యూనిట్ వాల్యూమ్లో జనరేట్ అయిన హీట్. చూడండి, ఇందులో ఒక యూనిట్ వాల్యూమ్లో జనరేట్ అయిన హీట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే హీట్ జనరేటెడ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వాల్యూమ్ వి ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వాల్యూమ్ ఏంటి, డిఆర్ డిజెడ్ ఆర్ డిపై. వాల్యూమ్ వి ఈక్వల్స్ టు డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డిపై. ఇక్కడ మనం వాల్యూమ్ తీసుకున్నాము. ఈ వాల్యూ వాల్యూమ్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డిపై. అయితే నేను దీని ఈక్వేషన్ నెంబర్ 6 కింద అయితే నేను కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం హీట్ జనరేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ స్టోర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎనర్జీ స్టోర్డ్ అంటే ఇక్కడ
ది ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది ఎలిమెంట్ ఈ సఫిక్స్ ఎస్టీ చెప్పాను కదా, ఈ సఫిక్స్ ఎస్టీ కింద అయితే మనం ఎనర్జీ స్టోర్డ్ని అయితే తీసుకుంటామని ఈక్వేషన్ 1లోని. అయితే ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ రేట్ ఆఫ్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అయితే ఇక్కడ మనకి మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ కావాలి అంటే m ఈక్వల్స్ టు రో ఇంటూ వి అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కింద రాసుకోవచ్చు. ఇక నేను మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కింద రాసుకుంటాను. స్పెసిఫిక్ హీట్ సిపి కింద అయితే రాసుకుంటాను. ఇంటూ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే చూసారు కదా, ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ని టీ బై స్మాల్ టీ కింద అయితే నేను తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క థియరిటికల్ హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈ యొక్క టోటల్ ఈక్వేషన్స్. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 7 కింద అయితే నేను కన్స్ట్రక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఈక్వేషన్ నెంబర్ 5, 6, 7 అనేది థియరిటికల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ యొక్క బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. చూడండి, థియరిటికల్ ఈక్వేషన్ ఏంటంటే థియరిటికల్ హీట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషను క్యూ ఇన్ మైనస్ క్యూ అవుట్ ప్లస్ హీట్ జనరేషన్ ఈక్వల్స్ టు ఎనర్జీ స్టోర్డ్. అయితే ఈ యొక్క ఈక్వేషన్లో మనకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ చూసారు కదా, ఇప్పుడు లాస్ట్ ఫైండ్ అవుట్ చేసాము. ఫిఫ్త్ ఈక్వేషను అలాగే 6th ఈక్వేషన్ 7th ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి, K into dz into d pi into dr into r dou square t by dou r square plus 1 by r dou t by dou r plus 1 by r square dou square t by dou pi square plus dou square t by dou z square. మనకి ఇక్కడ క్యూ ఇన్ అండ్ క్యూ అవుట్ ఏదైతే ఉందో ఈ యొక్క నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ వాల్యూ ఈ విధంగా అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. ప్లస్ హీట్ జనరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా. చూడండి, హీట్ జనరేషన్ క్యూ ఇంటూ డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డి పై ఈక్వల్స్ టు ఏదైతే మనకి ఎనర్జీ స్టోర్డ్ ఉందో ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్కి ఏంటంటే వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, వాల్యూమ్ ఇక్కడ రాసాం కదా, వాల్యూమ్ డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డి పై ఇంటూ సిపి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 7 కింద అయితే మనం రాసుకున్నాం కదా. ఓకే, చూడండి, ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎనర్జీ స్టోర్డ్ రో ఇంటూ డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డి పై ఇంటూ సిపి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. ఈ విధంగా అయితే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కామన్గా ఉన్న వాల్యూని నేను ఈక్వేషన్ నుంచి బయటికి తీసి తెచ్చుకుంటాను. చూడండి, రెండింటిలో కామన్గా ఉన్న వాల్యూని నేను ఈక్వేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను రెండింటిలో కామన్గా ఉన్న వాల్యూని బయటికి తీసి తెచ్చుకుంటాను. చూడండి, కే ఇంటూ డిజెడ్ ఇంటూ డిపై ఇంటూ డిఆర్ బై ఆర్ ఇంటూ డో స్కేర్ టీ బై డో ఆర్ స్కేర్ ప్లస్ 1 by r డో టీ బై డో ఆర్ ప్లస్ 1 by r స్కేర్ డో స్కేర్ టీ బై డో పై స్కేర్ ప్లస్ డో స్కేర్ టీ బై డో జెడ్ స్కేర్ ప్లస్ క్యూ బై కే. ఇక్కడ క్యూ బై కే
ఇక్కడ కే అనేది ఈక్వేషన్లో లేదు, కానీ నేను కామన్గా తీసాను కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై కే అనేది రాశాను. ఓకే, ఈక్వల్స్ టు రో ఇంటూ డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డిపై ఇంటూ సిపి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. ఈ విధంగా అయితే తీసుకున్నాం కదా. బోత్ సైడ్ డివైడింగ్ ది ఈక్వేషన్, బోత్ సైడ్స్ dividing the equation both sides. Equation both sides by dz dపై dr ఇంటూ r. ఈ యొక్క వాల్యూతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసినట్లయితే k ఇంటూ dz ఇంటూ dపై ఇంటూ dr ఇంటూ r డో స్క్వేర్ టీ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు రో ఇంటూ డిఆర్ ఇంటూ డిజెడ్ ఇంటూ ఆర్ డిపై ఇంటూ సిపి బై సి సఫిక్స్ పి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. ఇప్పుడు డివైడింగ్ ది డిజెడ్ డిపై డిఆర్ ఇంటూ ఆర్ డిజెడ్ డిపై డిఆర్ ఇంటూ ఆర్. ఇప్పుడు ఈ యొక్క వాల్యూ మొత్తం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతాయి. డిఆర్ ఇంటూ ఈ విధంగా క్యాన్సిల్ అయితే చేసాము. ఇక్కడ పైన ఉన్న వాల్యూ కింద ఉన్న వాల్యూ ఈక్వల్గా ఉన్న వాల్యూస్ అయితే క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏదైతే మిగిలిన వాల్యూ ఉందో అది ఇక్కడ రాసుకుంటున్నాం. కే ఇంటూ డో స్క్వేర్ టీ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు రో ఇంటూ సిపి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. ఈ విధంగా అయితే మనకి వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క కే అనేది మల్టిప్లైలో ఉంది. నేను ఈక్వల్స్ టు రైట్ సైడ్ వెళ్తే అది డివిజన్లో రాసుకుంటాను. డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు రో ఇంటూ సిపి ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ డివైడెడ్ బై కే. ఈ విధంగా రాసుకుంటాను. ఇప్పుడు కే బై రో ఇంటూ సిపి ఈక్వల్స్ టు ఆల్ఫా అయితే ఇక్కడ 1 బై ఆల్ఫా ఈక్వల్స్ టు రో ఇంటూ సిపి బై కే వాల్యూ అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్ ప్లస్ క్యూ బై కే. ఇక్కడ 1 బై ఆల్ఫా ఈ యొక్క వాల్యూ అనేది మనకి 1 బై ఆల్ఫా ఇంటూ డో టీ బై డో స్మాల్ టీ. ఈ విధంగా అయితే మనకి ఈ యొక్క ఈక్వేషన్ ఇది కార్టీజియన్ కోఆర్డినేట్స్లోని సిలిండర్ ఈక్వేషన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఎలిమెంట్ కనుక స్టడీ స్టేట్లో ఉన్నట్లయితే ఈ యొక్క వాల్యూ అనేది మనకి 0 అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు మనం ఈ యొక్క టోటల్ వాల్యూ డో స్క్వేర్ టీ బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1 బై ఆర్ డో టీ బై డో ఆర్ ప్లస్ 1 బై ఆర్ స్క్వేర్ డో స్క్వేర్ టీ బై డో పై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ టీ బై డో జెడ్ స్క్వేర్
ప్లస్ క్యూ బై కే ఈక్వల్స్ టు 0. ఈ విధంగా అయితే ఎలిమెంట్ అనేది స్టడీ స్టేట్లో ఉన్నప్పుడు తీసుకోవాలి ఈ యొక్క వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.